ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. నీ దాసుడని నాకు మరొకసారి నీ మాటలు ప్రకటించిన అవకాశం నేను స్తుతిస్తూ, మరి నాయన నీ చిత్తానుసారంగా నా నోట నీ మాటలు ఉంచమని, నీ ప్రజలతో నాతో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. మీతో నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు, కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన మాటలు మీతో నేను చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే చిన్న సందేశం ఏంటంటే, ఒక షార్ట్ మెసేజ్ వాగ్దానాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే అది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈ మాటలు మీకు చెప్పాలని మేము సిద్ధపడ్డాం. అయితే చాలా జాగ్రత్తగా వినండి. వాగ్దానాలు మనందరికీ కూడా వాగ్దానాలు ఇవ్వబడతాయి. మనము క్రైస్తవులు, మనము బైబిల్ని విశ్వసించేటువంటి దేవుని పిల్లలము. అయితే బైబిల్ వాగ్దానం గురించి ఏం చెప్తుందో మన వాక్యంలోంచి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హీబ్రూ చాప్టర్ 11 verse 33. అక్కడ ఏముందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33. మీరందరూ బైబిల్ తెరిచి చదివితే, వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారట, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. వీళ్ళు వాగ్దానం ఎలా పొందుకున్నారంటే, విశ్వాసము ద్వారా వాగ్దానాలు పొందుకున్నారట. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. బైబిల్లో రాయబడే ప్రతి మాట కూడా జీవము గల దేవుని యొక్క ఉద్దేశాలు అవి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుతాలు చేశాడు. నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. మనము నమ్మాలి. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనము మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి మనం ఎప్పుడూ కృంగిపోకూడదు. మన మీద పడుతున్నటువంటి ఆ దాడులు అవ్వచ్చు, లేదంటే అవమానాలు అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, వాటిని చూసి మనం ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం పట్టుకుని మనం నడవాలి. మనల్ని దేవుడు దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో ఎక్కిస్తానన్నాడా? ఖచ్చితంగా ఎక్కించగలడు ఆయన. పెంటకుప్ప మీద ఉన్నవాడిని, లేమగలవాడిని సింహాసనం మీద ఎక్కిస్తానని, అధికారులతో కూర్చుని పెడతానని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మీకు కూడా అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. మీ జీవితంలో కూడా మీ పిల్లల గురించి అవ్వచ్చు, లేదంటే మీ యొక్క మినిస్ట్రీ గురించి అవ్వచ్చు, లేదంటే మీ భవిష్యత్తు గురించి అవ్వచ్చు. దేవుడు ఇలా చేస్తానని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మీరు నమ్మాలి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు విశ్వాసము ద్వారా వాగ్దానం పొందుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాగ్దానం ఎలా పొందుకున్నారంటే, వీళ్ళు విశ్వాసము ద్వారా పొందుకున్నారంట. కానీ ఆ విశ్వాసం చాలా మందిలో కనబడదండి. విశ్వాసం అంటే ఏంటండి? అదృశ్యమైనవి ఉన్న వాటికి రుజువై ఉందని ఇదే అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వాటికి రుజువైంది. అదృశ్యమైనవి అంటే కనబడనివి. ఈ అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉందట. చూసారా? అంటే అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉన్నది. ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని వాగ్దానం మనకి, దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఇది ఆయన చేయగలడు, తగిన సమయంలో ఆయన నెరవేరుస్తాడు అని మన విశ్వాసం ఉంచాలి. మనం దేనికి కృంగిపోకూడదు, మనం దేనికి నిరాశపడకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసము ద్వారా వారు వాగ్దానాలు పొందుకున్నారని బైబిల్ చెప్తుంది. నిజంగా ఈ రోజున నువ్వు విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, నాకెందుకో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా మీ మధ్యకు వస్తున్నాను ఈ చిన్న సందేశాన్ని మీతో చెప్పడానికి. నేను మీకు చాలా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. మన స్థితి ఏదైనా సరే, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని చాలా తోలనాడుతూ ఉంటారు, చాలా అవహేళన చేస్తారు, చాలా ఏడిపిస్తూ ఉంటారు, చాలా చిన్నతనంగా మాట్లాడతారు, దూషిస్తూ ఉంటారు. మీరు బైబిల్లో యోసేపుని తీసుకోండి, అబ్రహాముని తీసుకోండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసం ఉంటే చాలు మీరు వాగ్దానం పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. ఆనాడు విశ్వాస వీరుల పట్టికలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33లో విశ్వాసము ద్వారా వాళ్ళు వాగ్దానం పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకోవాలంటే మనకి ఏం అవసరమైందంటే విశ్వాసం అవసరమైంది. దయచేసి మీలోకి అవిశ్వాసం రానివ్వద్దు. దయచేసి మీలో ఈ అవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకాగ్ని తీసుకెళ్తే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం మీరు పరిశీలిస్తే, నరకానికి వెళ్ళిన లిస్టులో అవిశ్వాసులు కూడా ఉన్నారు. మీలో మీ జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేసినటువంటి ఆయన మీరు తలంచుకోండి. ఆయనందు చూసి విశ్వాసం ఉంచండి. మీరు పరిశుద్ధ గ్రంథం దినదినము చదవండి, ఆయన స్తుతించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానం దేవుని సన్నిధికి చేరేలా మీరు ప్రార్థన కన్నీరు విడవండి. ప్రభా, నాకు ఈ వాగ్దానం చేసావు కదా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఇది మీకే కదా, నాకు కూడా వర్తిస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసము ద్వారా వాగ్దానం పొందుకున్నారు. అందుకే మీరు విశ్వాసము మీకు కావాలంటే మీరు బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదివినప్పుడు, మీరు దేవుని నమ్మినప్పుడు మీకు విశ్వాసం అనేది మీకు కలుగుతుంది. దేవుని ఎప్పుడైతే మనం నమ్ముతామో మనలో విశ్వాసం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విశ్వాసం ఎప్పుడైతే మీలోకి వస్తుందో మీకు దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు పొందుకోగలుగుతారు. ప్రియ దేవుని జనాంగమా,
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రపంచంలో అతి అతి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన పుస్తకం ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చదివి అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి, అనేక మంది కుటుంబాలు దీవించబడ్డాయి. అలాగే ఈ రోజు మీరు చదువుతున్నటువంటి ఈ బైబిల్ కనుక మీరు పరిశీలిస్తే చాలా విషయాలు మీరు నేర్చుకోగలరు. అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాల మీద మీరు విశ్వాసం ఉంచితే అవి ఎంత పెద్దవైనా సరే, అవి ఎంత పెద్ద ఉన్నతమైన వాగ్దానం అయినా సరే దేవుడు చేయగలడు అని మీరు నమ్మండి. మీకున్న సోర్సెస్ వైపు చూడొద్దు, మీకున్న పరిస్థితులు చూసి మీరు కృంగిపోవద్దు, నిరాశపడద్దు. అలాగే నేను బైబిల్లో ఇంకొక సంఘటన కూడా నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 ఒకసారి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడట. వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగినవాడు అంటండి. ఆ నమ్మదగినవాడిని కదా మనం కలిగి ఉన్నది. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరిని కలిగి ఉన్నారంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని మీరు కలిగి ఉన్నారు. మనుషులు మాటిస్తారు, తప్పుతారు. మనుషులు మాటిస్తారు, ఏమండి ఆ మాటని నేను అనలేదని చెప్తారు. మనుషులు వాగ్దానాలు చేస్తారు, ఇలా చేస్తాను, అలా చేస్తాను, నేను ఎలా చూసుకుంటాను, అలా చూసుకుంటానని భర్త భార్యతో అంటది, భార్య భర్తతో అంటారు. కానీ ఈ రోజున సొసైటీలో చూస్తే చాలా దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు ఈ రోజు చాలామంది. కానీ ప్రభు నమ్ముకున్న మనం, బైబిల్ తెలుసుకున్న మనము, విశ్వాసంతో మనము ఈ భూమి మీద మనము బ్రతకాలి. అయితే ఈ వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 మీరు చూస్తే, వాగ్దానం చేసిన నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుంది నిశ్చయముగా పట్టుకుంటామని. చూడండి వాక్యం ఏం చెప్తుందంటే మన నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో అది నిశ్చయముగా మనం పట్టుకుంటామంట. మీరు ఏదైతే ఒప్పుకుంటున్నారో మీ నోటితో, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను దేవుడు దేశం యొక్క వస్తువులను నిలబెడతాడట, నన్ను దేవుడు అధికారంతో కూర్చుని పెడతాడట, నన్ను దేవుడు ఆశీర్దిస్తానంటున్నాడు, నన్ను గొప్ప బలమైన జనంగా చేస్తానంటున్నాడు, నన్ను స్వస్థపరుస్తానంటున్నాడు, నన్ను లేవనెత్తుతానంటున్నాడు, నా శత్రువుడు నాకు విందిస్తానంటున్నాడు. ఇలా అనేకమైన వాగ్దానాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అయితే మనము కూడా చూడండి, దేవుడు వాగ్దానం చేస్తే మనం దాన్ని ఏం చేయాలంటే విశ్వసించాలి. విశ్వసిస్తే మనం దాన్ని పొందుకుంటామని బైబిల్ చెప్తుంది. వాగ్దానం చేసిన వాడు ఎవరంటే నమ్మదగిన వాడట. ప్రియ దేవుని జనాంగమా, మీరు చూడొచ్చు ఆదికాండం 12:1 మీరు చూడొచ్చు. జెనసిస్ చాప్టర్ 12:1 మీరు చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండము 12:1 దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాముతోటి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఎంత విశ్వాసం ఉంచాలండి కదండి. సాధారణంగా ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం ట్రావెల్ చేయాలంటే అక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటేనే, మన రిలేషన్స్ ఎవరు ఉంటేనే మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. చూడండి ఎంత విశ్వాసం. అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాము దేవుని అని చెప్పుకోగలిగాడు. ఈరోజు క్రైస్తవులైన మనము మన జీవితంలో ఏ వాగ్దానం అయితే మనం చేయబడిందో ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనకి చాలా చాలా విశ్వాసం అవసరం. ఈ రోజున క్రైస్తవులకి విశ్వాసం అనేది చాలా కనుమరుగైపోతుంది. చాలామంది కృంగిపోతున్నారు, చాలామంది నిరాశపడుతూ ఉన్నారు. ఇంకెప్పుడు చేస్తాడండి దేవుడు? దేవుడు మర్చిపోయే దేవుడు ఏం కాదు. దేవుడు నేను సృజించిన వాడు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు జీవం ఇచ్చిన వాడు గుర్తుపెట్టుకో. నీకు దేవుడు ఈ రోజున ఈ జీవం ఇచ్చి ఈ భూమి మీద బ్రతికించింది ఆయనే అని నువ్వు గుర్తుపెట్టుకో. నీకు అంతటి నువ్వు సృజించబడలేదు, నిన్ను సృజించిన వాడు ఆయనే. నీ కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రేమని ఆయన వ్యక్తపరిచాడు. బైబిల్లో మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ రోజున ఆ ప్రేమకనే అర్థం చాలామంది లోకంలో వెతుక్కుంటారు. నన్ను ఎవరో ప్రేమించట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అయ్యో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ యవనస్తురాల, నిన్ను ప్రేమించేటువంటి మన యేసయ్య ఉండగా ఇంకా మనం దేనికి కృంగిపోకూడదు, నిరాశపడకూడదు. ఆయన నిన్ను ప్రేమించడం నువ్వు గుర్తుపెట్టుకో. నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన హస్తాలు 2 చేతులు చాపి నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున చాలామంది పాపానికి ఎడిక్ట్ అయిపోతున్నారు, లోకానికి ఎడిక్ట్ అయిపోతున్నారు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళ కొరకు డిజైన్ చేస్తున్నటువంటి ఆ యొక్క భవిష్యత్తు మిస్ అయిపోతున్నారండి. అలా ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ప్రియ దేవుని సంగమా, నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు మనము వాగ్దానం పొందుకుంటే మనకు విశ్వాసం అవసరమని బైబిల్ చెప్తుంది. అంతేకాదు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీకు చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అదేంటండి, ఆయన చూపించే దేశానికి ఎలా వెళ్ళిపోవాలి? అసలు అది ఎలా వెళ్ళిపోవాలండి? అసలు మనం అది బాబోయ్ మాట్లాడింది ఆయనేనా? ఆయనే పిలిచాడా, నన్ను ఆయనే చెప్పాడా అని అబ్రహాము ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, నా గొర్రె నా స్వరం విను అని వాక్యం చెప్తుంది. వెంటనే అబ్రహాము దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం చూడొచ్చు,
చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తే ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే బహుగా దీవించబడ్డ దేశం. చాలామంది ఈ రోజున ఆశ్చర్యపోతారు. అధికం వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, టెక్నాలజీ ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళ వైపు చూస్తే గర్వపడే విధంగా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అలా అబ్రహాంకి ఇచ్చాడో ఆ అబ్రహాంను బట్టి ఈ రోజున అబ్రహాం సంతానం బహుగా దీవించబడింది. ఈ భూమి మీద ఒక జ్యేష్ఠ కుమారులుగా దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఆయన చూపించే దేశానికి అబ్రహాము వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళినప్పుడు ఈ రోజున తరతరాలు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజున అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా, ఆ దేశంలో ఈ రోజున అబ్రహాము యొక్క సంతానము ఈ రోజున అక్కడ నివసిస్తూ ఏమండి దేవుని మహిమార్థం జీవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, నేను మీతో ఏం చెప్తున్నానంటే మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా సరే అవి నమ్మండి, విశ్వసించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న పరిస్థితుల వైపు చూడొద్దు, సొసైటీ వైపు చూడొద్దు. మీరు వెళ్తున్న మార్గం మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 48:17 చదవండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. చిన్న షార్ట్ మెసేజ్ అని ముందే చెప్పాను కదా మీకు. యెషయా గ్రంథము 48:17 వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 48:17. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17 వచనంలో మనం చూస్తే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవ నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు విశ్వాసం ఉంచాలి, కానీ నీవు నడవలసిన త్రోవలో ఆయన్ని నడిపించడానికి సమర్థుడు అని గుర్తుపెట్టుకో. నిన్ను చూసి ఆయన ఎప్పుడు కూడా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈరోజు దేనికి కృంగిపోవద్దు సంగమా, దేనికి నిరాశపడద్దు, లోకం వైపు చూస్తే భయపడొద్దు. ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నమ్ము, దేవుడు నీకు ఇవ్వబోయే నిత్య జీవాన్ని నువ్వు నమ్ము, దేవుడు నిన్ను చేర్చి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గాడ్ కింగ్డమ్ను నువ్వు నమ్ము. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, నేను నమ్మే మీకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను. అయ్యా నువ్వు నమ్ముతున్నావు అంటే నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మే ఈ వాక్యం చెప్తున్నాను. నా పొట్ట నింపుకోవడానికి ఈ వాక్యం చెప్పట్లేదు, కానీ నేను నమ్మి వాక్యం చెప్తున్నాను. ఖచ్చితంగా నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. ఈరోజు నీ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల వైపు చూసి భయపడద్దు. ప్రభు నీ కొరకు నా కొరకు మరొకసారి ఆయన రాబోతున్నాడు. చక్కగా నిన్ను నన్ను తీసుకెళ్లి తన రాజ్య వారసుడిగా చేయబోతున్నాడు. కానీ నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు నమ్ము, నీకు ఇచ్చినటువంటి ఆ ప్రామిసెస్ నువ్వు గట్టిగా పట్టుకో, ప్రభువుని గట్టిగా పట్టుకో, నమ్ము, విశ్వసించు. పెనుగులాడు, యాకోబు పెనుగులాడు, ఆయన దగ్గర కన్నీరు విడువు. తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక ఏం చెప్తున్నాను, 3 విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ద్వారా వాగ్దానం పొందారట. హీబ్రూ చాప్టర్ 11:23. ఆ తర్వాత హీబ్రూ చాప్టర్ 10:23 ఏమంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పించుగా పట్టుకుంటామని. అలాగే ఇంకొక లేఖన భాగం జెనసిస్ చాప్టర్ 12:1. అక్కడ ఏమంటున్నాడు, ఆయన చూపించే దేశానికి వెళ్ళిపోమంటున్నాడు అబ్రహాంని. అలాగే అబ్రహాం వెళ్ళాడు. అలాగే నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఆయన చూపించే మార్గాల్లోకి, ఆయన నడిపించే మార్గంలోకి, ఆయన తీసుకెళ్తున్న ప్రదేశాల్లోకి, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మనల్ని నడుచుకోమంటున్నాడో, ఏ విధంగా మనల్ని ఆయన గైడ్ చేస్తున్నాడో, దాని ఎందు మనం ఆయన ఎందు విశ్వాసించి ఆయన మార్గంలో మీరు నడవగలిగితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా మీరు స్వతంత్రించుకుంటారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ దేవుని సంగమా, ఈ కొద్ది మాటలు మరి యేసయ్య దీవించును గాక. ఆమేన్, ఆమేన్.